ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి బీజేపీ నాయకులు మరి శేషు గారు కొత్తపల్లి శేషు గారి ఆధ్వర్యంలో గంటపాడు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మరి మూడో వారంగా మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమం నడిపిస్తున్నాం. మొదట్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి వ్యవస్థనే ఉత్సాహపరిచే విధంగా, అంతేగాని మరి గ్రామం అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం కాకుండా ప్రజల్లో ఉత్సాహం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మన శేషు గారు మరి పూనుకున్నారు. అందులో భాగంగా మన కూటమి నాయకులు తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల తరఫున ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే రాష్ట్రంలో బాగుండాలంటే, గ్రామాలు బాగుండాలంటే రాష్ట్రం బాగుంటుంది. గ్రామాలనే మరి నీట్గా తీర్చిదిద్దాలని ఈ యొక్క మొదటి వారం మన లైబ్రరీకి స్టూడెంట్స్ చదువుకుంటాకి వెళ్ళాలంటే లోపలికి లైబ్రరీకి వేసారు లేదు, దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాపుడు రామాలయం అది చాలా అది వదిలిపెట్టడం జరిగింది. దానికి ఏంటంటే దీపారాధన లేకపోతే ఒక దీప నైవేద్యాలు ఏం చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఉండటం వల్ల మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు దానికి ఫండింగ్ ఇవ్వటం జరిగింది. అది దాన్ని డెవలప్ చేసి ఒక పూజారిని వేసి ఆ కార్యక్రమాన్ని దేవునికి రామాలయాన్ని డెవలప్ చేయడానికి అవకాశం జరిగింది. అదేవిధంగా మూడో రోజు ఇక్కడ సంగమేడ నుంచి లోపలికి వెళ్ళేది, ఇది 7వ వార్డు, ఇదే రోడ్లో స్టార్టింగ్లో మరి డ్రైన్ వాటర్ ఫ్లోట్ అవుతా లేదంటే తోరపోతే కలవట్టేయటం జరిగింది మా ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ పబ్లిక్ ఇది ఏదంటే ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం ప్రజలే మరి నాయకులు, ప్రజల్ని మనం విమర్శించాలి. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వం, ఇది ప్రజలు చెప్పేటటువంటి మన వాక్యనే అధికారులు నడిపించాల్సిన బాధ్యత. ఇది గమనించి ప్రజలు కూడా దీంట్లో మమేకం కావాలని నాయకులు ఒక మార్గదర్శకంగా ముందు నడిపించడానికే తప్పితే వెనకాల జనం ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని ఈ లోకల్ ఉన్నటువంటి ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అయితే